ఫ్రైడ్ చనాదాల్ చట్నీ ఎలా చేయడం నేర్చుకుందామండి. ఇదైతే అన్నీ కలిపి పెట్టడమే చాలా ఈజీ. మనం చనాదాలను తీసుకొని ఫ్రైడ్వి అందులోన పుదీనా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేయాలండి. వేసిన తర్వాత మనం మిక్సీలో మిక్సీ కూడా ఎంతసేపు పట్టదండి. మిక్సీ అయిపోయిన వెంటనే మనము ఆ మిక్సీ దాంట్లో ఉంచుకొని ఈలోపు పోపు మనము స్టవ్ మీద రెడీ చేసుకుంటాము. పోపు రెడీ చేసుకొని అందులో పోపులో మళ్ళీ ఏం వేసుకోవాలంటే ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తే సరండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మిక్స్తోని అందులో చట్నీ వేసేస్తే సరే 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అన్నిటికీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.